హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మిరపకాయల కూరను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పచ్చిమిర్చితో ఇలా గ్రేవీ చేసి చపాతీ కానీ వేడి వేడి అన్నంలో కానీ బియ్యపు రొట్టెలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా మిర్చితో గ్రేవీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చితో కారం లేకుండా గ్రేవీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఒక్కసారి ఈ పచ్చిమిర్చితో ఇలా గ్రేవీ చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంటే అంత బాగుంటుంది. మరి ఈ పచ్చిమిర్చి గ్రేవీ కోసం ముందుగా పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కడిగేసి తడి లేకుండా చేసిన తర్వాత వీటి తొడిమెలను తీసేయాలి. తర్వాత మిరపకాయలను ఇట్లా పొడుగా కట్ చేసి లోపల ఉన్న గింజలు అయితే తీసేయాలి. ఎందుకంటే మిర్చి గింజలు తీసేస్తే మిరపకాయలు అంతా కారంగా ఉండవు కాబట్టి ఇట్లా గింజలు అయితే తీసేసుకోవాలి. మిర్చి బజ్జీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలాగే మిరపకాయ గింజలను అయితే తీసేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. అయితే పచ్చిమిర్చి తీసుకునేటప్పుడు మాత్రం మిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే తర్వాత కూరలోకి మనం మిర్చి తిన్నా కూడా బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన తాలింపు పెట్టే గిన్నె పెట్టేసి దాంట్లోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాలను వేసుకొని ఇలా వేయించుకోవాలి. అంటే ధనియాల పొడి చేయడానికి ఎలా వేయించుకుంటామో అంతవరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్లో సగం వరకు మాత్రమే మెంతులను వేసి వీటిని కూడా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి లైట్గా వేయించుకోవాలి. అయితే ఇంట్లో ఆల్రెడీ వీటన్నిటి పొడి కానీ చేసుకొని రెడీ ఉంచుకుంటే ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ నుండి దించేసి చల్లార్చి రెడీ ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును కూడా నానబెట్టేసి వేసుకోవాలి. దాదాపుగా నిమ్మకాయ సైజులో పావు సైజ్ అంత మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ చింతపండు వేసుకున్నా కూడా బాగుండదు. తర్వాత వేయించిన మసాలాలు కూడా అన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి. తర్వాత మామూలు సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను కూడా పొట్టు తీసి ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత ఈ కూరకు ఉప్పు ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు ఈ మిక్సీ జార్లోనే వేసేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసిన తర్వాత అలాగే 1/2 టీ గ్లాస్ వరకు నీళ్ళను కూడా పోసి ఇది మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మాత్రం కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది, వక్కలాగా ఉంటే మాత్రం బాగుంటుంది. మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకొని ఇలా రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను ముందుగా కట్ చేసి రెడీ ఉంచిన మిర్చిలోకి పెట్టేసేయాలి. అయితే వీటన్నింటిలోకి కూడా మసాలా పెట్టిన తర్వాత కొంచెం మిగులుతుంది, దాంట్లోకి మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేసుకుందాము. ఇలాగే మిగిలిన మిర్చిలన్నిటికీ కూడా పెట్టేసి రెడీ ఉంచుకోవాలి. అయితే ఒక చిన్న విషయం, చాలా వరకు మిర్చి కట్ చేసినప్పుడు చేతులు మండుతాయి కదా చాలా టైం వరకు కూడా. అలాంటప్పుడు గిన్నెలను క్లీన్ చేసే లిక్విడ్ కానీ లేదంటే సోపు కానీ ఏదైనా సరే వాటితోని ఒకసారి మంచిగా చేతులు కడుక్కున్నామంటే ఇంకా తర్వాత అస్సలు మండవు చేతులు. అయినా మండుతున్నాయంటే కొంచెం కొబ్బరి నూనె కూడా రాసుకుంటే ఇంకా అస్సలే మండవు చేతులు. అందరికీ మిర్చి కట్ చేస్తే చేతులు ఏం మండవు, కాకపోతే కొంతమందికి బాగా మండుతాయి. నాకైతే విపరీతంగా చేతులు మండుతాయి కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. ఇలా అన్ని మిర్చిలను రెడీ ఉంచిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయను అలాగే కరివేపాకును కూడా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి దాదాపు 20 to 30 ml వరకు ఆయిల్ వేసుకోండి. నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, గ్రేవీ కూర కాబట్టి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. అయితే పచ్చిమిరపకాయల కూరనే చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి కారం పొడి కానీ మళ్ళీ ఎక్స్ట్రా పచ్చిమిర్చి కానీ వేయకండి, ఎక్కువ కారం అవుతుంది. అంటే పచ్చిమిరపకాయలు ఎంతైతే తీసుకున్నామో వాటితోనే కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు కూడా వేయించుకున్న తర్వాత కరివేపాకును వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా వేయించుకున్న తర్వాత ఇలా పసుపు కూడా వేసి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మిర్చీలను కూడా వేసేయాలి. ఇలా మిర్చి వేసిన తర్వాత స్టవ్ని సిమ్లోకి మార్చుకొని లైట్గా ఇలా వేయించుకోవాలి. ఇలాగే 2-3 నిమిషాల వరకు కూడా మిర్చీలను అటు ఇటు తింపేస్తూ లైట్గా వేయించుకోవాలి. అంటే చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటేనే మిర్చి అనేది కారం తక్కువగా ఉంటుంది. ఎక్కడ మాత్రం మనం మిర్చిని ఎంత మంచిగా వేయించుకుంటే కూర అంత బాగుంటుంది. డైరెక్ట్ మిర్చి తిన్నా కూడా బాగుంటుంది, అంటే అట్లా వేయించుకోవాలి. ఇప్పుడు మిగిలిన మసాలాను కూడా పూర్తిగా వేసి ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ మసాలాను కూడా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లోనే ఉంచేసి వేయించుకోవాలి. ఇంకా అప్పుడే మిర్చి మసాలా కూర అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మంచినీళ్ళు తాగే గ్లాస్తో సగం గ్లాస్ వరకు నీళ్లు పోసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైనకు పేరుకునేంత వరకు కూడా ఇలాగే ఉడికించుకోవాలి. ఇట్లా మెల్లగా ఉడికించడం వల్ల మిర్చి లోపలికి మసాలా కూడా పోయి మంచిగా ఫ్రై అయినట్టుగా అవుతుంది కూర.
కాబట్టి అప్పుడు కూర చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత వీలైతే కొత్తిమీర ఆకు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే వేయించిన ధనియాల పొడి కూడా లైట్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, మిర్చి మసాలా గ్రేవీ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంటే అంత బాగుంటుంది. ఈ రెసిపీ చేయడం మాత్రం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసేస్తారు. మరి ఖచ్చితంగా మీరు చేస్తారని అనుకుంటున్నారు. మరి మీరు కనుక మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎప్పటిలాగానే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మరికొంతమందికి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మరికొన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.